నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. కర్ణాటకలోని హసన్ జిల్లా తుక్కూరుకు చెందిన మల్లన్న భక్తులు శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. కర్ణాటకలోని హసన్ జిల్లా తుంకూరుకు చెందిన మల్లన్న భక్తులు శ్రీశైల దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా పోదొడ్డి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారు మరణించినట్టుగా తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. కర్ణాటకలోని హసన్ జిల్లా తుంకూరుకు చెందిన మల్లన్న భక్తులు శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.